హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో మరో సమ్మర్ స్పెషల్. ఏంటా అని అనుకుంటున్నారా? ఇవి రాగి వడియాలు. ఇవైతే ఇలా వస్తాయి అని చెప్పి మేము కూడా ఊహించలేదు. ఇందులో వేసిన ఒక్కొక్క ఐటెం హెల్త్‌కి ఒక్కొక్క వరం లాంటిది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా అరకప్పు సగ్గుబియ్యంని ఓ కప్పు నీళ్లతో నానబెట్టుకోవాలి. వాటిని ఒక 3 గంటల పాటు మూత పెట్టి పక్కనుంచుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్‌లో రాగి పిండిని కలుపుకుందాం. ఒక కప్పు రాగి పిండిని 2 కప్పుల వాటర్‌తో ఉండలు లేకుండా స్మూత్‌గా కలుపుకోవాలి. చూడండి, ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అలా రాగి పిండిని కలుపుకున్న తర్వాత ఒడియాల పిండి ఉడకబెట్టుకోవడానికి ఖచ్చితంగా అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నాను. ఈ కప్పు కొలతనే మనం స్టార్టింగ్ నుంచి వాడుతున్నాం. సగ్గుబియ్యంలోకి ఒక కప్పు నీళ్లు పోసాం. పిండి కలుపుకోవడానికి 2 కప్పులు. ఉడికించుకోవడానికి 7 కప్పులు. సో, మొత్తం 10 కప్పులు నీళ్లు. ఇప్పుడు ఈ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇందులో ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని వాటర్‌తో పాటుగా ఈ కుక్కర్‌లో వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం బాగా ఉడకడానికి 5-7 నిమిషాల పాటు పడుతుంది. ఒక్కసారి స్క్రీన్‌ని గమనించండి. ఈ టెక్స్చర్‌లోకి వచ్చిన తర్వాత, అంటే బాగా ఆ పొంగు కనిపిస్తున్న టైంలో మనం ముందుగా కలిపుంచుకున్న రాగి పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం కలిపి ఓ 5 నిమిషాలు అయ్యుంటుంది కాబట్టి కొంచెం వాటర్ పైకి, పిండి కిందకి ఉంటుంది. సో, ఇందులో వేసుకునేటప్పుడు కూడా ఒక్కసారి కలుపుకొని రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి రాగి పిండేశాక దీన్ని కలుపుతూనే కుక్ చేసుకోవాలి. ఏమాత్రం వదిలేసామంటే మాత్రం అడుగంటిపోతుంది. సో, ఇలా గరిటెతో కలుపుకుంటూ స్టవ్‌ని హై టు మీడియంలో ఉంచి కుక్ చేసుకోవాలి. పిండి ఉడుకుతూ ఉండగా ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ ఆనియన్ సీడ్స్. ఆనియన్ సీడ్స్‌కి ఓ ప్రత్యేకత ఉందంట. అదేంటి అంటే మరణంని తప్ప మిగిలిన ఏ డిసీజ్‌నైనా హీల్ చేయగలిగే పవర్ ఆనియన్ సీడ్స్‌కున్నాయంట. సో, ఖచ్చితంగా వీటిని మీ డే టు డే డైట్‌లో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు. వేయించిన నువ్వులైనా సరే, పచ్చి నువ్వులైనా సరే, తెల్లవైనా సరే, నల్లవైనా సరే. ఏవి అందుబాటులో ఉంటే అవి. నువ్వులు కూడా హెల్త్‌కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. చివరగా ఇందులో ఓ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఓ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఒడియాలు పెట్టేటప్పుడు ఫాలో అవ్వాల్సిన గ్రౌండ్ అండ్ బేసిక్ రూలే పిండిని బాగా ఉడికించుకోవడం. ఏ మాత్రం కంగారు పడకుండా పిండిని కలుపుకుంటూ 4 పక్కల ఉడికేలాగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎంత చక్కగా బాయిల్ అయిందో కదా! ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. ఏ మాత్రం పిండి ఉడకకపోతే ఒడియాలు ఇరిగిపోతాయి, సరిగ్గా రావు కూడా. ఇప్పుడు ఒడియాలు పెట్టడానికి ఒక కాటన్ క్లాత్‌ని చక్కగా తడిపి తీసుకొని, ఇలా ఎండలో స్ప్రెడ్ చేసుకోవాలి నీట్‌గా. పిండినంతా గూడా ఒక్కసారి కలుపుకొని, గ్రాడ్యుయల్‌గా ఒక్కొక్క గరిటెని ఆ క్లాత్ మీదకి వేసేయడమే. ఇక్కడ నేను రాగొడియాలు కొంచెం పెద్దవిగానే పెడుతున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం చిన్న సైజులో పెట్టుకున్నా పర్వాలేదు. మీకెలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఈ వడియాలు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంత మంచిదో. ఇందులో ఏసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా హెల్త్‌ని మైండ్‌లో పెట్టుకొని వేసినవి. ఎందుకంటే హెల్తీ ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో, ఆ హెల్తీ ఫుడ్‌ని రుచిగా తినడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒడియాలు మామూలుగా అయితే ఈరోజు పెడితే రేపు ఒలుచుకునేలా ఉంటాయి. మాకు తక్కువ ఎండుంటుంది కాబట్టి మాకింకొక రోజు ఎక్స్‌ట్రా పట్టింది. మూడో రోజుకి ఇలా క్లాత్‌ని ఎనక్కి తిప్పి వాటర్‌ని చక్కగా స్ప్రింకిల్ చేసి ఆ క్లాత్ తడిసిన తర్వాత ఒడియాల్ని రిమూవ్ చేస్తున్నాం. క్లాత్ సరిగ్గా తడుపుకుంటే చాలు ఒడియాలు చక్కగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా క్లాత్‌ని పట్టుకుని క్లాత్‌ని మాత్రమే వెనక్కి లాగుతూ జాగ్రత్తగా ఒడియాల్ని క్లాత్ నుంచి రిమూవ్ చేసేయాలి. అంతే. చానా ఈజీ కదూ! మామూలుగా బియ్యపు పిండి, సగ్గుబియ్యం కాంబినేషన్స్‌లో ఒడియాలు పెట్టుకుంటాం. అవన్నీ కామనే. కానీ ఇలా హెల్తీ ఒడియాలను ట్రై చేస్తారా? అన్నీ రిమూవ్ చేశాక చూడండి ప్లేట్‌లో ఎలా ఉన్నాయో. ప్లేట్ చేయకుండా అవన్నీ ప్లేట్‌లో వేశాక కూడా ఎండబెట్టుకుని, ఆ తర్వాత ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని, అందులో వేయించేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. బయట కొనుక్కునే ఒడియాలు, ఫ్రైస్, చిప్స్ వీటికన్నా కూడా ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. రుచయితే ఇంక చెప్పనక్కర్లేదు. ఇవి తిన్న తర్వాత నేను కూడా సర్ప్రైజ్ అయిపోయాను.
ఇంత బావుంటాయా అని అనిపిచ్చింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మాకు సగ్గుబియ్యం వడియాలు, బియ్యపిండి వడియాలు పెట్టడం అలవాటే గానీ, రాగిపిండి వడియాలు ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇది అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా వచ్చిన ఒక థాట్. మరి మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రుచి చూసాక ఇంట్లో పిల్లలేమన్నారో తప్పకుండా తెలియజేయండి. అండ్ నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్. ఆ క్రంచ్ సౌండ్‌ని గమనించేయండి.